ఇండియన్ సినీ హిస్టరీలో తనదైన పేజీ క్రియేట్ చేసుకున్న బన్నీ పుష్ప 2 తర్వాత కాస్త నెమ్మదించినట్టే కనిపించాడు. అటు అట్లీతో సినిమా ఉంటుందని, లేదు త్రివిక్రమ్తో సినిమా మొదలవబోతుందని ఇలా పలు గాసిప్స్ నెట్టింట చక్కర్లు కొట్టగా ఎట్టకేలకి బన్నీ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. తాజాగా జరిగిన మ్యాడ్ స్క్వైర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఈ స్టార్ మేకర్ త్రివిక్రమ్ బన్నీల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కదని, 2025 సెకండ్ హాఫ్ లోనే షూట్ కెళ్లే అవకాశం ఉందని తెలిపాడు. దీంతో మన పుష్పరాజ్ అట్లీతో జత కట్టబోతున్నాడు అన్న వార్తలని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అల్లు ఫ్యాన్స్. ఇక అల్లు త్రివిక్రమ్ ల కాంబో విషయానికి వస్తే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి 3 బ్లాక్ బస్టర్స్ వీళ్ల కాంబోలోనే వచ్చాయన్న సంగతి తెలిసింది. తాజాగా తెరకెక్కే చిత్రం మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ లో రానుందని, ఈ సినిమాలో బన్నీ కార్తికేయుడుగా నటించనున్నాడని, ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల పైచిలుకే అని తెలుస్తుంది. చూడాలి మరి. మైథాలజీపై కమాండ్ బాగానే ఉన్నా ఎప్పుడూ ఆ జానర్లో సినిమా తీయని ఈ మాటల మాంత్రికుడు తొలిసారి ఎలా తెరకెక్కిస్తాడో. పెద్ద సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయంటే చిన్న సినిమాలు సైలెంట్ గా సైడ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ వెనుకడుగు వేస్తున్నాడు కాబట్టే ధైర్యంగా ముందుకు వస్తున్నాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. కానీ అదేం తెలీదని, ఒకవేళ వస్తే మాత్రం వెనక్కి వెళ్ళిపోతామని కవరప్ చేసుకొస్తున్నాడు. విషయంలోకి వెళ్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న కామెడీ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వైర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా ఈ మధ్య వదిలిన టీజర్ టోటల్ గా నవ్వులు కురిపించడంతో సినిమాపై బజ్ బాగానే పెరిగింది. అయితే తాజాగా ఈ చిత్ర రిలీజ్ పై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ సందర్భంగా నాగవంశీ మ్యాడ్ స్క్వైర్ రిలీజ్ డేట్ పై మాట్లాడుతూ మార్చి 29న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని, అయితే మార్చి 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పోటీ పడతారా అని ఆయనను ప్రశ్నించగా, వీరమల్లు మూవీ మార్చి 28న వస్తున్నట్లు తనకు తెలియదని, దానిపై ఇంకా క్లారిటీ రావాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ మూవీ అదే తేదీన వస్తే తమ సినిమాను పోస్ట్ పోన్ చేస్తామని చెప్పుకొచ్చాడు. నాగవంశీ పవన్ సన్నిహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ రాడని వంశీకి తెలుసు కాబట్టే ఇప్పుడు తన సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాడని అర్థమవుతుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మాకు హ్యాండే ఇవ్వబోతున్నావా పవన్ అన్నా అని డీలా పడిపోతున్నారట మెగా అభిమానులు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ఏదో ఒక సినిమా రిలీజ్ కావడం మనం చూస్తూనే ఉంటాం. ప్రేక్షకులను తమ కథతో అలరించేందుకు తెలుగు హీరోలు ప్రయత్నిస్తుంటారు. అటు డబ్బింగ్ సినిమాలు కూడా అడపాదడపా బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చాటుతున్నాయి. కానీ వచ్చే వారం మాత్రం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం డబ్బింగ్ సినిమాలే సందడి చేయబోతున్నాయి అంటే కాస్త ఆశ్చర్యమే. మరి మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆ 3 డబ్బింగ్ చిత్రాలని ఒకసారి చూస్తే వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది మరాఠా యోధుడిగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఛావా చిత్రం గురించి. బాక్స్ ఆఫీస్ పై సంభాజీ దండయాత్ర చూసిన అల్లువారు ముచ్చటపడి ఈ హిందీ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ తో రిలీజ్ చేస్తున్నారు. విక్కీ కౌశల్, రష్మిక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం విశేషం. ఇక అదే రోజు తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జీవి ప్రకాష్ కుమార్ నటిస్తున్న కింగ్స్టన్ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. పూర్తి ఫ్యాంటసీ హర్రర్ గా రానున్న ఈ సినిమాను కమాల్ ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్నారు. దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక మలయాళం నుంచి ఆఫీసర్ అండ్ డ్యూటీ కూడా తెలుగు డబ్బింగ్ తో మార్చి 7న రానుంది. ఈ సినిమాలో ప్రియమణి, కుంచాకో బోబన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇలా డిఫరెంట్ కథలతో 3 డబ్బింగ్ సినిమాలు మార్చి 7న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చూడాలి మరి ఈ 3 సినిమాల్లో తెలుగు ఆడియన్స్ ఏ చిత్రాన్ని ఆదరిస్తారు. సమ్మర్ సీజన్ సినిమా విడుదలకి ఈ సీజన్ ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు మేకర్స్. పిల్లలకి దాదాపు 2 నెలల పాటు హాలిడేస్ దొరకడంతో వచ్చే సినిమాలేవి, వాటిలో మనం చూడాల్సినవే అంటూ ప్లాన్ చేసుకుంటారు మూవీ లవర్స్. ఏ మాత్రం బాగుందన్న టాక్ వచ్చినా చాలు కలెక్షన్ల వర్షం కురిపించడానికి రెడీ అయిపోతారు. అయితే గత కొంతకాలంగా ఈ సమ్మర్ లో వచ్చే సినిమాల సంగతి కొలిక్కి రాకపోవడంతో అసలేది వస్తుంది, ఏది రావట్లేదు అన్న డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే వరుస సినిమాలతో సమ్మర్ హౌస్ ఫుల్ అయ్యాలనే కనిపిస్తుంది. మార్చి చివరి వారం నుంచే ఈ సమ్మర్ సినిమాల సందడి మొదలవుతుంది. వీటిలో రాబిన్ హుడ్, హరిహర వీరమల్లు, మ్యాడ్ స్క్వైర్ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లోనే రానున్నాయి. పవన్ వస్తే వీటిలో కనీసం ఒక్కటైనా వాయిదా పడటం ఖాయం. ఇక ఏప్రిల్ 10న జాక్ సినిమాతో వస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. గత సమ్మర్ లో టిల్లు స్క్వేర్ తో సిద్ధు చేసిన రచ్చ మనమింకా మర్చిపోలేదు కూడా. ఇక ఏప్రిల్ 18న అనుష్క క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఘాటీ విడుదల కానున్నట్టు తెలుస్తుంది. 3 ఏళ్ల తర్వాత స్వీటీ నుంచి
వస్తున్న సినిమా ఇది. ఇక ఏప్రిల్ 25న మంచు విష్ణు, కన్నప్ప విడుదల కానుంది. దీనిపై ముందు ఏ అంచనాలు లేకపోయినా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఉన్నారు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాకపోతే మాత్రం ఈ సమ్మర్ లో రానున్న ఫస్ట్ పెద్ద సినిమా నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ 3నే చెప్పుకోవాలి. ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మధ్య విడుదలైన టీజర్ చూసాక సినిమా రేంజ్ ఏంటో అర్థమైపోతుంది. మొత్తానికి పెద్ద హీరోలు కాస్త సైడ్ ఇచ్చేలా కనిపిస్తుండటంతో మీడియం రేంజ్ సినిమాలు ఇలా దూసుకొస్తున్నాయన్నమాట. చూడాలి మరి ఈ సమ్మర్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమా ఏదవుతుందో. భాగ్యం సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఈ పాత్రలో ఐశ్వర్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గోదావరి స్లాంగ్ లో ఈ అమ్మడి చేసిన పెర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాలో చాలా పద్ధతిగా చీరలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ ట్రీట్ తో కవేస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోలే ఇందుకు ఎగ్జాంపుల్. విషయంలోకి వెళితే ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించిన వెబ్ సిరీస్ సుడల్ 2 నెట్టింట్లోకి వచ్చేసింది. ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది ఐశ్వర్య. తాజాగా ఈ తమిళ భామ సోషల్ మీడియాలో ఈ సిరీస్ కి సంబంధించిన హాట్ పిక్స్ ని షేర్ చేయడంతో చీరకట్టులో అలరించిన భాగ్యం ఈ యాంగిల్ లో కూడా ఉందా అంటూ షేక్ అవుతున్నారట మూవీ లవర్స్. ఇక ఈ అమ్మడి కెరీర్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్న చిత్రం కంటే ముందు మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్ లాంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యకి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సక్సెస్ దక్కిందని చెప్పాలి. కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సాలిడ్ హిట్ కొట్టడంతో ఇక ఇక్కడ కూడా పాగా వేస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏది ఏమైనా చీరకట్టులో అలరించిన ఈ భామ ఇలా ఒక్కసారిగా గ్లామర్ ఒలకబోస్తుందంటే కాస్త ఆశ్చర్యమే. వచ్చేదాకా ఒక లెక్క, వచ్చాక ఒక లెక్క అన్నట్లుగా ఉంది మహేష్ SSMB 29 సినిమా పరిస్థితి. సెట్స్ మీదకు వెళ్లే ముందు వరకు ఇబ్బడి ముబ్బడి గాసిప్స్ తో నెట్టింట రచ్చ చేసిన ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ మొదలవడంతో లీక్స్ పీక్స్ తో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు జిమ్ వీడియో అంటూ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో జూలో విదిలిచ్చిన సింహంలా రింగు రింగుల జుట్టుతో అద్దం ముందు నిల్చొని కనిపించిన మహేష్ ని చూసి మా బాబు ఏమున్నాడ్రా బాబు అంటూ సోషల్ మీడియాని తమ రియాక్షన్స్ తో షేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసమే మహేష్ ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో కనిపించిన మహేష్ ఇప్పుడు తన మేకేఓవర్ కి మరింత పదును పెట్టాడన్నమాట. ఇక జక్కన్న కూడా పాస్పోర్ట్ ని చూపిస్తూ సింహాన్ని లాక్ చేసిన పిక్ ని వదిలి మహేష్ ని సింహంతో పోల్చటం మనం చూసాం కూడా. ఇక 1000 కోట్ల భారీ బడ్జెట్ తో 2 భాగాలుగా ఈ చిత్రం తీస్తున్నారని, మొదటి భాగాన్ని 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా జోడీ కడుతుందని వార్తలు రాగా లేదు విలన్ గా నటిస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ బాంబే బ్యూటీ నటిస్తుందని, ప్రియాంక కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటూ ఉపాసన చేసిన కామెంట్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక త్వరలోనే సినిమా గురించి జక్కన్న అప్డేట్స్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఈ గాసిప్స్ కి మన జక్కన్న ఎప్పుడు శుభం పలుకుతాడో. విశేషాలు, వివాదాలు, వినోదాలు, విడాకులు ఇలా నిత్యం ఏదో ఒక న్యూస్తో సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నారు సినీ సెలబ్రిటీస్. ఇక ఇప్పుడు నా వంతు అంటోంది బాలీవుడ్ భామ కియారా అద్వానీ. భరత్ అనే నేను, వినయ విధేయరామ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు తాజాగా గేమ్ చేంజర్తో మరోసారి టాలీవుడ్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే ఈ భామ ఇప్పుడు తాను తల్లిని కాబోతున్నానని చెప్పేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు తమకు పండంటి బిడ్డ పుట్టబోతోందని, ఈ మేరకు చిట్టి సాక్స్లను షేర్ చేస్తూ ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కమింగ్ సూన్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పై సమంత మొదటగా స్పందిస్తూ ఓ మై గాడ్ కంగ్రాట్స్ అంటూ కామెంట్ చేయటం విశేషం. ఇక ఆమెతో పాటు రకుల్, రియా కపూర్, ఇషాన్ కట్టార్, హ్యూమా ఖురేషి కూడా నెట్టింటి వేదికగా తమ విషెస్ ని చెప్పుకొచ్చారు. ఇక కియారా, సిద్ధార్థులకు 2023 ఫిబ్రవరి 7న వీరికి రాజస్థాన్లోని కోటలో ఘనంగా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. సినిమా ఎంతో మందికి ఇది కళ. అలాంటి కళని నెరవేర్చుకోవటానికి ఎంతగా శ్రమిస్తారో తెలిస్తే ఒక్కోసారి ఒళ్ళు గుగురుపాటుకి గురవుతుంది. చావా సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని కలెక్షన్లతో మోత మోగిస్తున్న లక్ష్మణ్ ఉటేకర్ది కూడా అచ్చం ఇలాంటి పరిస్థితే. సినీ రంగంలో ముందు ముంబై రోడ్లపై వడాపావ్ అమ్మేవాడినని,
రోడ్లపై స్టూడియో కారిడార్లలోని నిద్రించేవాడినని, ఇలా తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి చెయ్యని పని లేదని, అలా కష్టాలు పడ్డాడు కాబట్టే ఇప్పుడు ఇంతటి సక్సెస్ సాధిస్తున్నాడని సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తుంది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటగా సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన లక్ష్మణ్ బ్లూ, ఇంగ్లీష్ పింగ్లీష్, డియర్ జిందగీ, హిందీ మీడియం, 102 నాట్ అవుట్ లాంటి చిత్రాలకు పనిచేసి ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. తర్వాత మెగాఫోన్ పట్టి, మరాఠీ భాషల్లో తపాల్ లాల్, బాగ్చి రాణి వంటి చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ఇక హిందీలో కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ కాంబోలో వచ్చిన లుకా చుప్పీతో తొలిసారే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టిన లక్ష్మణ్ 2023లో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కాంబోలో వచ్చిన జరా హట్కే జరా బచ్కే సినిమాకు దర్శకత్వం వహించి మంచి పేరే తెచ్చుకున్నాడు. ఇక ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చావా 550 కోట్లు సాధించి మరోసారి లక్ష్మణ్ డేకర్ పేరుని ప్రపంచానికి సగర్వంగా పరిచయం చేసింది. ఏదేమైనా ఏ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి ఈ స్థాయికి చేరాడంటే లక్ష్మణ్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రేమ కథ చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు కరుణాకరన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తెరకెక్కించిన తొలి ప్రేమ ఒక కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న డైరెక్టర్ గా కూడా నిలిచిపోయారు. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన డార్లింగ్ మూవీ కూడా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమాలను డైరెక్ట్ చేసిన కరుణాకరన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయించలేకపోయారు. చివరగా 2018లో సుప్రీం హీరో సాయి తేజ్ తో తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా తీయగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావటంతో ఆ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు ఈ డైరెక్టర్. మధ్య మధ్యలో చిన్న హీరోలతో సినిమా చేస్తున్నట్లు టాక్ నడిచినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఈయన ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్రసీమకు ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ దిల్ రాజు ఫ్యామిలీ మెంబర్ గా రౌడీ బాయ్స్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశీష్ తో త్వరలోనే కరుణాకరన్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు సమాచారం. చూడాలి మరి తొలి సినిమాతోనే కల్ట్ స్టేటస్ పొందిన ఈ వెటరన్ డైరెక్టర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో. ప్రదీప్ రంగనాథన్ చూడటానికి ధనుష్ పోలికలతో ఉన్న ఈ కుర్ర హీరో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. కేవలం 2 సినిమాలతోనే తమిళనాట సెన్సేషనల్ స్టార్ అయ్యాడు. ఈ కుర్ర హీరో తొలి రోజులకి వెళ్తే జూలై 25, 1993లో చెన్నైలో జన్మించిన ప్రదీప్ బీటెక్ చేస్తున్న రోజుల్లోనే కథలు రాసేవాడు. అలా 2014లో వాట్సాప్ కాదల్ అనే షార్ట్ ఫిలిం తీయగా మంచి రెస్పాన్స్ రావడంతో వరుసబెట్టి షార్ట్ ఫిలిమ్స్ తీయడం, వాటిని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన ఛానల్ కు 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉండటం గమనార్హం. ఇక ఇదే ఊపులో ప్రదీప్ రంగనాథన్ తొలిసారి డైరెక్షన్ చేయగా జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దళపతి విజయ్ తో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ అది పట్టాలెక్కలేదు. ఇక యువతకు కనెక్ట్ అయ్యేలా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు ప్రదీప్ రంగనాథన్. 5 కోట్ల రూపాయలతో తానే హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు సాధించడంతో ప్రదీప్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగింది. ఇక అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ తో కలిసి నటించిన డ్రాగన్ ఫిబ్రవరి 21న విడుదలైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేశాడు. ప్రస్తుతం నయనతార, భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉప్పిన ఫేమ్ కృతి శెట్టికి జోడీగా నటిస్తున్నాడు. మొత్తానికి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్లు ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారంటే ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.